స్వీటీ మార్కండయ్య మొదటిసారి ఛానల్ చూస్తున్నారు అయితే ముందుగా లైక్ కొట్టురే లైక్ మీరు కొడితేనే కదా నా ఛానల్ ముందుకు పోతుంది, నాకు సపోర్ట్ చేస్తారు. మీరు కొట్టకపోతే ఎవరు కొడతారు మామ మన ఛానల్ని లైక్లు, ఎవరు సబ్స్క్రైబులు చేస్తారు మామ? కొట్టురి మామ, లైక్ కొట్టురి మామ, జర సపోర్ట్ జర ఏమంటారు బూస్ట్ అండ్ ఎనర్జీ నాకు రావాలంటే మీరు లైక్ చేయడం వల్లే ఉంటుంది మామ. ముచ్చట ఏంటంటే ఈరోజు ఎపిసోడ్ చూసిన మామ, నేనైతే ఎట్లుందంటే అసలు నిజంగా నాకైతే అపర్ణ గారు ఉన్నారు చూడండి, ఏమన్నా మాట్లాడిందా మామ అపర్ణ, అసలు నిజంగా ఫుల్ ఎనర్జెటిక్, ఫుల్ జోష్, అసలు తన యాంకరింగ్ అయితే నిజంగా ఎక్సలెంట్ మామ. అసలు అంత బాగా మాట్లాడింది, అంత బాగా జడ్జెస్ క్వశ్చన్ చేస్తే కూడా ఆన్సర్ చెప్పింది అనమాట. ఇక ముచ్చట ఏంటంటే ఈరోజు అపర్ణకైతే అభిజిత్ గారు రెడ్ ఇచ్చిర్రు, బిందు గారు రెడ్ ఇచ్చిర్రు, గ్రీన్ మాత్రం నవదీప్ గారే ఇచ్చిర్రు, ఫ్లోలో ఇచ్చేసిర్రు. అరే ఇచ్చిన తర్వాత ఎందుకు ఇచ్చిండ్రా గ్రీన్ అన్నట్టుగా ఫీల్ అయిపోయింది అనమాట. ఆయన ఫేస్ గట్ల అనిపించింది. అసలు అట్లా జరిగింది ఏంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మన వీడియోని ఇంకా లైక్ చేయలేరు మీరు, నాకు తెలుసు మీరు లైక్ చేయలేరు. ఆపవే నీ సోది, ఏం లైక్ చేయాలి అనుకుంటున్నారు కదా, ఎందుకు చెప్పురు? బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ముందుగా మన ఛానల్ లైక్ కొట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అసలు చూడండి మామ, మీరు అగ్ని పరీక్ష చూడండి, బిగ్ బాస్ చూడండి, చూస్తేనే కదా మీకు అసలు ఏంటి ఏముంది, అసలు ఎవరికి ఎట్లా జడ్జిమెంట్ జరుగుతుంది, అసలు ఆ షో ఏంటి అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా మీరు బాధలో ఉన్నారనుకోరి ఆ షో చూడుర్రి, మీరు ఎప్పుడైనా కోపంలో ఉన్నారనుకోరి ఆ షో చూడుర్రి, మస్తు ఎంటర్టైన్మెంట్, ఫుల్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అనమాట. పిచ్చోళ్ళే చూస్తారు కదా షో అనుకుంటారేమో, కాదు పిచ్చిగా మైండ్ ఖరాబ్ అయిన వాళ్ళే చూస్తారు ఈ షో అనమాట. చాలా మందికి నచ్చదు, కానీ నాకైతే పిచ్చిగా ఇష్టం ఈ షో. అండ్ అగ్ని పరీక్ష బిగ్ బాస్ అంటే మస్తు ఇష్టం అనుకోరి, అందుకే నేను చూస్తూ ఉంటా, రివ్యూస్ ఇస్తూ ఉంటాను. నా రివ్యూస్ కూడా మరి ఎట్లున్నాయో మీరు చెప్పాలే కదా మామ. మీరు చెప్పకుండా గట్లా గమ్మున కూర్చుంటే మన రివ్యూస్ కామెంట్లలో రాయకుండా ఉంటే ఎట్లా తెలుస్తా చెప్పుర్రి? నేను మాట్లాడుకుంటూ పోతా ఉంటే మీరు రగ్గని, మీరేమో కామెంట్లు పెట్టారు, మీరు మాట్లాడుకుంటూ పోతా ఉంటే మీరు కామెంట్లు పెట్టారు. కామెంట్లు పెడితేనే కదా మామ నాకు తెలుస్తుంది. అరే కామెంట్లు పెట్టుర్రి మామ, జర లైకులు కొట్టుర్రి మామ. ఇంకా కొట్టలేరు లైక్ కొట్టిరా, సబ్స్క్రైబ్ చేసిరు కదా, డన్. అయితే నా బంగారు కొండలు రా మీరందరూ. అయితే ముచ్చట ఏంటంటే ఈరోజు ముందుగాల ఫస్ట్ కంటెస్టెంట్ అయితే వచ్చిండు, ఆయన పేరు దీపక్ అనమాట. అసలు నిజంగా దీపక్ వస్తుంటే రై రారా అనుకుంటే ఒక మంచి సాంగ్తో మంచి ఎనర్జెటిక్గా వచ్చిండు. నేనైతే చాలా ఫాస్ట్గా చాలా దెబ్బ మాట్లాడుకుంటూ పోతా ఉంటా. 15 నిమిషాల కంటే వీడియో ఎక్కువ ఉండదు మన వీడియో, సో అందుకే ఫాస్ట్గా మాట్లాడుకుంటూ పోతాం. మనం జాబ్ కూడా పోవాలి కదా, ఇంకా అన్నం కూడా తినలే నేను, జల్దీ ఉడగొట్టేస్తా మెయిన్ పాయింట్స్ చెప్పుకుంటూ. అయితే దీపక్ వచ్చేసిండు, మంచిగా డ్యాన్స్ చేసిండు, ఫుల్ ఎనర్జెటిక్, సూపర్ అనిపించింది నాకైతే. అండ్ ఆయన ఏం చేసిండంటే తనకు ఇప్పుడు అగ్నిపరీక్షకు పోయినప్పుడు ఒక ఫామ్ ఇస్తారు, గన్లో మనం డీటెయిల్స్ రాయాలి, నచ్చింది చేసేది చేయండి ఇవన్నీ రాయాలన్నమాట. ఇక గన్లో మనోడు ఏం చేసిండంటే ఇప్పుడు నేను జుట్టు తీయ అంటే ఖచ్చితంగా తీపిస్తారు, నేను గడ్డం తీయ అంటే అదే తీపిస్తారు, నేను జుట్టు తీస్తా కానీ సారీ గడ్డం తీస్తా కానీ జుట్టు తీయ అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే ఏదైతే చేయమో గదే చేపిస్తారనే ఒక అతి తెలివితోటి మనోడు ఏం చేసిండంటే నేను ఖచ్చితంగా గడ్డం తీస్తా కానీ జుట్టు తీయను అని చెప్పేసి చెప్పిండు. కానీ మనోడు దొరికిపోయి ఏం జరిగిందంటే జడ్జెస్ ముంగట, నువ్వు గిట్ల మమ్మల్ని మ్యానిపులేట్ చేస్తావా, నువ్వు గిట్ల మమ్మల్ని మోసం చేస్తావా అని చెప్పేసి గడ్డం గీకేపిచ్చారు, మొత్తం మీసం గీకేపిచ్చారు. ఇక తర్వాత మనోడు మస్తు ఫీల్ అయిపోయి మస్తు బాధపడిపోయి ఇక నేను తప్పు చేసిన, నేను నన్ను ప్రూవ్ చేసుకుంటా అది ఇది అని చెప్పేసి చాలా అంటాడనమాట. ఇక అనేసి ఇక బిందుమాధవ్ గారు అయితేనేమో రెడ్ ఇచ్చేసిర్రు, అభిజిత్ ఇచ్చిండా గ్రీను, నవదీప్ ఇచ్చిండా, ఎవరిచ్చిరవ్వా? బిందుమాధవ్ గారు అయితే రెడ్ ఇచ్చేసిరు, నవదీప్ గారే ఇచ్చిరు, నవదీప్ గారే గ్రీన్ ఇచ్చిరు, అభిజిత్ గారు అయితే రెడ్ ఇచ్చేసారు అనుకోర్రి. ఇక తర్వాత ప్రూవ్ చేసుకొని సెల్ఫ్ అని చెప్పేసి ఇక ముందుకు చూడాలని చెప్పేసి చెప్తాడు అనమాట. ఇంతకీ నా స్టోరీ ఏందనుకుంటున్నారా? ఈయన ఒక ఫ్యాషన్ డిజైనర్, ఒక మోడలింగ్ అంట, క్రికెట్ అంటే చాలా ఇష్టం అంట, రన్నరప్ అదంతా జరిగిందంట. ఈయన గేమ్ వైజ్గా కూడా చాలా మంచిగా ఉంటుందంట, చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అనిపించింది, కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటాడేమో మేబీ చూడాలి అన్నట్టుగా అనిపించింది. అండ్ ఇంకా సెకండ్ వచ్చిన కంటెస్టెంట్ వచ్చేసి అపూర్వ నిజంగా వస్తూనే ఫుల్ జోష్లో వచ్చేసింది. శ్రీముఖ్ లాగా యాంకరింగ్ చెప్పింది అనమాట, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బిగ్ బాస్ షో అని చెప్పేసి. బిగ్ బాస్లో యాంకరింగ్ నేను కదా, అగ్నిపరీక్ష నేను కదా అంటే సారీ బిగ్ బాస్ వార్తలు అని చెప్పేసి తనైతే ఒక ఫుల్ ఎనర్జెటిక్ తోటి అయితే ఇక యాంకరింగ్ అయితే స్టార్ట్ చేసింది. ఇక బిందు మాధవి గారిని ఇంప్రెస్ చేసింది, అభిజిత్ గారిని ఇంప్రెస్ చేసింది, నవదీప్ గారిని ఇంప్రెస్ చేసింది. అంటే తను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అంత బాగా ఇంప్రెస్ చేసి ఫ్లోలోనే మనోడు ఏం చేసి నవదీప్ గారు ఏం చేసిరంటే వెంటనే గ్రీన్ ఇచ్చేసిండు.
అనుకున్న గ్రీన్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది నవదీప్ అయ్యో ఎందుకు ఇస్తే గ్రీన్ నేను అన్నట్టుగా ఫీల్ అయ్యిందేమో నాకు అనిపించింది. కానీ అమ్మాయికి గ్రీన్ ఇవ్వవలసింది ముగ్గురు, కానీ ఎందుకు ఇవ్వలే అనుకుంటున్నారా? నాకైతే నిజంగా గీడ మాత్రం మస్తు అంటే మస్తు కోపం వచ్చింది. ఎట్లా అంటే ఇప్పుడు అభిజిత్ గారు గేమ్ వైజ్గా మీరు నాకు నచ్చలేదు ముచ్చట వాళ్ళు తీసిరు ఉందిగా మన శ్రీముఖి గారు నీకు నవదీప్ అంటే నచ్చదు కదా అని చెప్పేసి పాయింట్ స్టార్ట్ చేసింది. నవదీప్ నాకు అభిజిత్ నచ్చరు అని చెప్పేసి అన్నది. ఇక ఒక్కసారిగా అభిజిత్ గారి ఫేస్ ఎట్లా మాడిపోయిందంటే, ఎట్లా కోపం వస్తుందంటే అభిజిత్ గారికి అట్లా కోపం వస్తుందన్నమాట. ఎందుకు నచ్చలేదు నేను అని గట్టిగా గొంతు ఇచ్చుకొని అరవాలనిపిస్తుంది అనమాట ఆయనకి. ఇక అసలు ఎందుకు నచ్చదు అంటే ఆయన సీజన్లో చాలా కూల్గా చాలా కామ్గా గేమ్ ఆడిండు, తను అంత ఎఫర్ట్స్ పెట్టలేదు, ఫిజికల్ టాస్క్ కూడా ఏమంత చక్కగా ఆడలేదు అని చెప్తారనమాట. అయితే గేమ్ వైజ్గా నాకు నచ్చలేదు అభిజిత్ గారు, మిగతా అంతా ఓకే అన్నట్టుగా చెప్తుంది. కానీ ఆ పాయింట్ని అభిజిత్ గారు తీసుకోలేకపోతున్నారు. అండ్ అభిజిత్కి స్టాండ్ తీసుకుంది బిందు మాధవి గారు చెప్తారు, నేను చూసిన ఆ సీజన్ తను ఆడిన మంచిగా గేమ్ ఆడిండు, వర్తే తను విన్నర్ క్వాలిటీసే ఉన్నాయని బిందు మాధవి గారు స్టాండ్ తీసుకున్నారు. అండ్ సూపర్ స్టాండ్ తీసుకున్నారు, మంచిగా ఉంది. కానీ తను వస్తూనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది కదా, అప్పుడు మస్తు ఎంజాయ్ చేశారు కదా, మస్తు ఖుష్ అయ్యారు కదా. మరి జోష్లో ఉండాలి, మీలో ఉన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్తే మీకు వాళ్ళు నచ్చరు, అంతేనా? మీకు వాళ్ళు నచ్చరు అంతే కదా. గట్లనే వచ్చింది ముచ్చట. అభిజిత్ గారు ఏం చేశారు, రెడ్ ఇచ్చేసారు, బిందు మాధవి గారు రెడ్ ఇచ్చేసారు, వీళ్ళిద్దరు రెడ్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇక ఆయన ఏం చేసిండు నవదీప్ గారు, అయ్యో నేను కూడా అనవసరంగా రెడ్ ఇచ్చేది ఉండే గ్రీన్ ఇచ్చిన అన్నట్టుగా ఈయన ఫీల్ అవుతాడు. మరి ఇక ఆల్రెడీ ఆడికైనా శ్రీముఖి గారు అంటారు మీరు ఏమైనా డెసిషన్ చేంజ్ చేసుకుంటారని. నో నేను ఫస్ట్ ఎంటర్టైన్మెంట్కి తను వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్కి మంచిగా స్టాండ్ తీసుకొని మంచిగా మాట్లాడుతుంది, సూపర్ ఎనర్జెటిక్గా ఉంది, నేను గ్రీన్ మీదనే స్టిక్ అయి ఉన్నా అని చెప్పింది చూడు. నిజంగా నాకైతే ఈ మాటకి ఇట్లా చెప్పిన చూడు నవదీప్ గారు మీరు సూపర్. అసలు మీరు పొరపాటున డెసిషన్ చేంజ్ చేసుకుంటే కనుక మీకు ఉంటుండే చూడు ఈరోజు ఇక మా రివ్యూవర్స్ చేతిలో మామూలుగా ఉండకపోతుండే. ఇకైతే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉందనమాట. అపర్ణ అన్నది ఇప్పుడు మా ఇంట్లో గిన్నెలు దొమ్మితే ఆడపిల్ల దోమల మగ పిల్లగాడు దోమకూడదు. అదే బిగ్ బాస్ హౌస్ అనుకోరి, ఆడపిల్ల దోమచ్చు మగ పిల్లగాడు దోమచ్చు, ఈక్వల్గా అందరూ అన్ని పనులు చేయొచ్చు, ఇక్కడైతే ఇట్లా ఉంటుంది అని చెప్పి నా ఒపీనియన్ చెప్తుంది అనమాట. సో అట్లే అది మీ ఒపీనియన్, సొసైటీలో అందరూ అన్ని పనులు చేస్తున్నారనుకో వీళ్ళు చెప్తా ఉంటారు అనమాట. సో ఇక ఆమెకైతే ఒక గ్రీన్ వచ్చింది, వీళ్ళిద్దరు రెడ్ ఇచ్చేసారు. మన అభిజిత్ అయితే తీసుకోలేకపోతున్నాడు, మన అభిజిత్ అయితే మస్తు కోపం వస్తుంది అభిజిత్కి, ఏంది గెలిచిన పుణ్యం కూడా లేకుండా చేస్తున్నారు నాకు అని చెప్పేసి మస్తు అంటే మస్తు ఫీల్ అయిపోతున్నాడు అభిజిత్. ఆ సీజన్ నేను చూసిన, ఖచ్చితంగా కంటిన్యూగా చూసిన బిగ్ బాస్ సీజన్ 4. అసలు నిజంగా అభిజిత్ గేమ్ అబ్జర్వింగ్ ఎక్కువగా ఉండే, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడెక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది చాలా బాగా చేసిండు అభిజిత్. ఆయన గేమ్ పరంగా కూడా చాలా బాగుంది. కానీ అది చాలా మందికి ఏం కనబడుతుందంటే కనుక అభిజిత్ గేమ్ ఆడకుండా ఎఫర్ట్స్ పెట్టకుండా విన్నర్ అయిపోయిండు అనే లెక్కల కిందకైతే వచ్చిందనమాట. ఇక దానిపైన మీ ఒపీనియన్ చెప్పురి. ఇక తర్వాత ఇక గౌతమ్ రాజు అని ఏలూరు, రమ్య అని ఆంధ్ర, ఇక ఐశ్వర్య శ్రీరాము, ఇక వీళ్ళందరైతే టకా వచ్చిరు. ఒక ఆయన అయితే సముద్రం నుండి చేపలు పెడతాడంటే ఆయన పేరు ఏదో ఉంది, అది రాసుకోలేదు. అయితే వీళ్ళందరైతే వచ్చారు అనమాట. ఇక టకా వీళ్ళు గుంపులో గోవిందలాగా ఒక ఇద్దరు ముగ్గురికి ఏమో గ్రీన్ అని ఇచ్చేసారు అనమాట. సో వీళ్ళైతే ఎక్కువ ఇంట్రడక్షన్ తీసుకుని ఉంటే మంచిగా ఉండేదేమో అని నాకు అనిపించింది. కానీ అభిజిత్ గారు నువ్వు నన్ను నీ తమ్ముని అనుకొని భావించు, నా గురించి నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు అన్నప్పుడు అంటే వాళ్ళ స్టోరీ ఏముందో ఏం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ ఈరోజు చూపించలేదు, మరి ఏం జరిగింది కానీ నువ్వు ఉన్న రోజులు మా సంతోషం మా ఆనందం మస్తుండేరా, నువ్వు పోతూ మా సంతోషాన్ని మా ఆనందాన్ని అంతా తీసుకెళ్ళిపోయాను అని చెప్పేసి అభిజిత్ గారిని హగ్ చేసుకోవడం నాకైతే నిజంగా లిటరలీ సూపర్ అనిపించింది, మంచిగా అనిపించింది. అండ్ గ్రీన్ కూడా ఇచ్చినట్టున్నాడు అభిజిత్ ఆయనకి. అండ్ వాళ్ళందరికీ కొంచెం గ్రీన్ అయితే ఇచ్చిర్రు అనుకోరి. ఇక తర్వాత గౌరీ అని ఒక అమ్మాయి వస్తుంది, దీంతానా అనుకుంటూ ఒక సాంగ్ వేసుకొని డాన్స్ అయితే చేస్తూ ఉంటుంది. మరి తెలిసిపోతుంది అమ్మాయి ట్రాన్స్ అని చెప్పేసి ఫేస్లోనే. సో తను ఏం చెప్తుంది అంటే, వాయిస్ కూడా తెలిసిపోతుంది, తను ఏం చెప్తుంది అంటే, నేను ఈ ప్రపంచానికి మా తెలియని విషయం ఒకటి చెప్తాను, మా ఫ్యామిలీకి మా ఇంట్లో వాళ్ళకి తెలిసింది తప్పితే ఇంకెవ్వరికి తెలియదు అని చెప్తుంది. అక్కడ తను కొంచెం ఫ్లిప్ అయింది. సో అలా కాకుండా కనుక అందరికీ అంటే మెల్లమెల్లగా తన సర్కిల్లో అందరికీ తెలుసు అనమాట తను ట్రాన్స్ అని చెప్పేసి. సో అట్లా చెప్పుంటే బాగుండేది. కానీ ఇక్కడ స్టేజ్ మీద నేను ఒక బిగ్ రివీల్ చేసిన అన్నట్టుగానే చెప్పుంటే బాగుండేది. కానీ ఎవరికి తెలియదు, ఫ్యామిలీకే తెలుసు అన్నట్టుగా చెప్పడం వల్ల దొరికిపోయింది అనమాట. ఇక అక్కడ నవదీప్ గారు అది పాయింట్గా తీసుకొని రెడ్ ఇచ్చేసిర్రు, బిందు మాధవి గారు రెడ్ ఇచ్చేసిర్రు.
కానీ అభిజిత్ గారు మాత్రం గ్రీన్ ఇచ్చారు. నాకైతే నిజంగా మంచిగా అనిపించింది. ఒక అబ్బాయి అమ్మాయిగా మారిపోయింది అనడం ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రులు తీసుకోరు. ఎట్లా అంటే సపోర్ట్ చేయరు, ఎక్కువ శాతం సపోర్ట్ చేయని వాళ్ళే ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. అయితే అమ్మాయిగా మారిపోయింది అనగానే వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి బిగ్ సపోర్ట్ చేసిరంట. సూపర్, అసలు నిజంగా నాకైతే మస్తు మంచి అనిపించింది. వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో దండం పెట్టాలనిపించింది అనమాట. ఒక తండ్రి నిజంగా ఒక తండ్రి పిల్లలకు సపోర్ట్ అనేది మామూలు విషయం కాదు. అసలు చాలా తల్లిదండ్రులు అనేవాళ్ళు సపోర్టివ్ అనేది ఇవ్వరు పిల్లలకి. కానీ ఒక తండ్రి తన బిడ్డ నేను అమ్మాయిలాగా మారుతా డాడీ, అమ్మాయిలాగా అంటే సర్జరీ అంతా చేయించుకున్న తర్వాత అంత హార్మోన్స్ అన్నీ అయిపోయిన తర్వాత తండ్రి సపోర్టివ్ ఉంది చూడు, నిజంగా సూపర్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ ఎందుకు ఇలాంటి వాళ్ళు చేయొద్దు అని చెప్పినా కానీ తండ్రి పిల్లల్ని వదిలేడు చూడు, నిజంగా మంచి అనిపించింది. ఈ స్టేజ్ మీద అంటే మీ కమ్యూనిటీ నుంచి ప్రియాంక జైన్ కానీ ఇంకా ఎవరో పేరు గుర్తుకొస్తలేదు, తమన్నా, వీళ్ళు వచ్చిర్రు. ఇంకా సొసైటీలో అంత మంచిగానే ఉంది, మీరు వచ్చి ఏం చేస్తారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు అనమాట. సో తనని ప్రూవ్ చేసుకోనికి అమ్మాయి వస్తుంది అని చెప్పేసి తన అభిప్రాయము. అండ్ అభిజిత్ గారు అయితే గ్రీన్ ఇచ్చేసారు అనుకోరి, అండ్ వీళ్ళిద్దరు అయితే రెడ్ ఇచ్చేసారు. సో గట్లా ఉందనమాట ముచ్చట. ఇక రోహిత్ అనే ఒక అబ్బాయి వచ్చిండబ్బా. రోహిత్ స్టోరీ వచ్చేసి చిన్నప్పుడు 6th స్టాండర్డ్ ఉన్నప్పుడు వాళ్ళ డాడీ వదిలేసి వెళ్ళిపోయిందంట. అయితే వాళ్ళ డాడీ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు తల్లి, చెల్లి, ఈయననే, ఈ ముగ్గురే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఇంకెవ్వరు లేరు వాళ్ళ ఫ్యామిలీలో. ఇక వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ పని చేసుకుంటూ ఆ పిల్లల్ని సాది పెద్ద చేసి వాళ్ళకంటూ ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చి ఇవ్వడం, అండ్ చెల్లెకి ఫుడ్ పెట్టడానికి తల్లి కొడుకు ఇద్దరు పస్తులు ఉండడం. నిజంగా ఆ సిచ్యువేషన్ ఎంత బాధగా ఉంటుందో తెలుసా. అండ్ ఈ పర్సన్ ఎట్లున్నాడు అంటే చాలా కూల్గా, చాలా కామ్గా, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే కానీ ఎలా అయితే ఎదుర్కోవాలో గట్లనే ఎదుర్కొన్నాడు అనమాట. అయితే ఇక్కడ నేను గ్రీన్ ఖచ్చితంగా అభిజిత్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన. అభిజిత్ గారే ఖచ్చితంగా గ్రీన్ ఇస్తారని అయితే అనిపించింది నాకు. ఎందుకంటే అభిజిత్ గారిని అందరూ కూల్గా కామ్గా ఉంటారు, ఈజీగా గెలిచేసారు, హైప్గా గెలిచేసారు అని చెప్పేసి అందరూ అంటున్నారు. కానీ కూల్గా కామ్గా కూడా గేమ్ గెలవచ్చు. గదికి అభిజిత్ గారే గెలిచిరు. అభిజిత్ గారికి నిజంగా గెలిచిన ఆనందమే లేకుండా చేస్తున్నారు అనమాట. చాలా మంది గట్లా ఫీల్ అవుతున్నాడు అభిజిత్ గారు. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ అభిజిత్ గారు హోస్ట్గా ఉండరేమో అనిపిస్తుంది, జడ్జిగా ఉండరేమో అనిపిస్తుంది. ఇంకా వీళ్ళందరికీ ఇట్లా అవమానపరుస్తున్నారని చెప్పేసి. మరి మీరు ఏమంటారు కామెంట్లు అయితే రాయి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ రోహిత్ అనే అబ్బాయిని పిలిచి నీకు స్వీట్ పెడతారా అన్న అని చెప్పేసి స్వీట్ తినబెడుతుంది బిందుమాధవి గారు. తినబెడుతుంది ఏంటి ఇంత సాఫీగా కూల్గా జరుగుతుంది ఏంటి అనుకున్నా నేను. అయితే ఏం చేస్తుందంటే ఇస్త్రీ పట్టి మొహం మీద నీళ్ళు చల్లుతుంది. మనోడు కొంచెం అన్నా రియాక్ట్ అవుతాడేమో అనుకుంటే రియాక్టే కాడు, అసలు ఇట్లా తుడుచుకుంటాడు. నేను గనక ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎందుకు చల్లుతున్నాను అసలు నీళ్ళు అని క్వశ్చన్ అన్నా చేసేదాన్ని. అసలు ఏం జరిగిందని అడిగేదాన్ని, గట్ల కూడా అడగలేడనమాట. అసలు ఆయన ఏమన్నా ట్రిగర్ చేద్దామని చూస్తున్నారు, ట్రిగర్ అంటే కోపం తెప్పిద్దామని చూస్తున్నారు, నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదో రీజన్ ఉంటుంది, అందుకే నేను భరిస్తున్నాను అని భరిస్తాడు. ఒకటి కాదు రెండు మొత్తం నీళ్ళు అయిపోయాక నీళ్ళు తలుతూనే ఉంటుంది ఆ మేడం. నీళ్ళు తలుతున్నా కానీ నీళ్ళు తలపించుకుంటూనే ఉంటాడు, నిలబడుతూనే ఉంటాడు అట్లనే. మరి మామూలుగా అయితే మరి నువ్వు కూడా ఏం మిస్టేక్ చేయలేనప్పుడు నువ్వు కూడా నీళ్ళు చల్లేడుతుండే కదా అంటే నీళ్ళ బాటిల్ తీసుకొని వస్తాడు. అబ్బా అభిజిత్ గారు మాత్రం భలే స్టాండ్ తీసుకున్నారు చూడండి. నిజంగా బిందుమాధవి గారు అభిజిత్ గారు ఒకటైపోతారేమో అనిపిస్తుంది నాకు మెల్లమెల్లగా. మరి మీరేమంటారో కామెంట్ అయితే రాయరి. అయితే శ్రీముఖి అంటేది మరి నువ్వు కూడా పోయి నీళ్ళు చల్లు, నువ్వెందుకు కుక్కున్నావు, నీ మీద చల్లింది కదా, నువ్వు కూడా కోపం తెప్పి నువ్వు కూడా ఏదో ఒకటి చేయాలి కదా, నువ్వు కూడా ట్రిగర్ తెప్పించాలి కదా, నీకు 1 minute టైం ఇస్తున్నాను ట్రిగర్ చేయి అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ట్రిగర్ చేయి అని అన్నప్పుడు నీళ్ళు చల్లుతా నేను కూడా, నువ్వు నీళ్ళు చల్లు అన్నప్పుడు బాటిల్ తీసుకొని వస్తాడు. ఎక్స్ప్రెషన్స్ మనోని సూపర్ ఉంటాయి అనుకోరి బాటిల్ తీసుకొని వస్తాడు. అంటే ఏది చేయమంటే అది చేస్తావా అని చెప్పేసి అట్లా నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవాలి, నీ గురించి నువ్వు మాట్లాడాలి. బిగ్ బాస్ హౌస్కి పోయిన తర్వాత ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. అప్పుడు నువ్వు కూడా గిట్లనే కామ్గా ఉంటే ఎట్లా అంటే సిచ్యువేషన్ బట్టి నేను ఖచ్చితంగా ఎప్పుడు ఎట్లా కోపం పడాలో అట్లా కోపడుతూ ఉంటా, కానీ గమనిందుకుంటా అని చెప్పేసి ఆ అబ్బాయి అయితే చెప్తాడు అనమాట. అయితే ఇద్దరు నీలో ఏం లేదు, ఏం ఇంప్రెస్ లేదు అని చెప్పేసి రెడ్ ఇచ్చేస్తారు. నా అబ్జెక్ట్ తెలుసు కదా, దగ్గరకు పోతాడు. అన్నిసార్లు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు రియాక్ట్ అయితే చాలు. అది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు రియాక్ట్ అయితే చాలు. అన్నిసార్లు రియాక్ట్ అయిపోయి అన్నిసార్లు ఎనర్జీ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి తన స్టైల్లో చెప్పేసి గ్రీన్ ఇచ్చేస్తాడు. నాకు కూడా మంచిగా అనిపించింది, గ్రీన్ ఇవ్వాలనే అనిపించింది నాకు ఎందుకో రోహిత్కి.
మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే రాయరి. అండ్ ఇంకా లాస్ట్ కంటెస్టెంట్ అబ్బాయిమే బాగి అనే అమ్మాయి అయితే వచ్చిందనమాట. అమ్మాయి కాదు, ఈమె పెళ్ళి అయిందంట. అమ్మాయి అనుకోరి పెళ్ళి అయిందంట. అయితే 2014 పెళ్ళి అయిందంట. 2012 నాకు పెళ్ళి అయింది. 2014 పెళ్ళైందంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నారంట. వాళ్ళ అమ్మగారు చనిపోయారంట. అండ్ చాలా స్ట్రగుల్, చదువుకుందంట, జాబ్ చేస్తుందంట. జాబ్ వదిలేసినా కానీ పచ్చళ్ళ వ్యాపారం, ఆ వ్యాపారం, ఈ వ్యాపారం అని అన్ని రకాలుగా మంచిగా బిజినెస్ స్టార్ట్ చేసిందంటే దీని ఒక రీల్స్ చేస్తూ ఉంటుందంట, అత్త కొడుకుల రీల్స్ అని చెప్పేసి. సో అట్లనే ఇక మంచి ఎంటర్టైన్మెంట్ భాష నైనా అని చెప్పేసి మాట్లాడింది మంచిగానే. కొంచెం ఇక మాట్లాడి ఇంప్రెస్ అయిపోయి అందరు నవ్విరు బాగానే. ఫుల్ ఎనర్జెటిక్, మస్తు అంటే మస్తు నవ్విరు అనుకోరు. నేను కూడా ఫుల్గా నవ్విన అనుకోరి. అయితే ఒక చేపలు అమ్మే టాస్క్ అయితే ఇచ్చారు. చేపలు అమ్మిన శ్రీముఖికి చేపలు అమ్మేసింది. హస్బెండ్గా నవదీప్ గారు యాక్టింగ్ చేసిరు. అయితే నేను ఈరోజు వస్తున్నా, నాకు చేపలు తీసుకొని రా, నువ్వు లేవనుకో, ఇక నీ పని అంతా అయిపోతుంది ఇక అని చెప్పేసి నవదీప్ గారు మాట్లాడతారు. చేపలు అమ్మిన శ్రీముఖికి మళ్ళీ ఏంటనే తల్లి జర చేపలు అమ్మే తల్లి, నా మొగుడు వస్తున్నాడు, మొగుడే ఇంపార్టెంట్, దోస్తాను మళ్ళీ వస్తుంది. ఆమెనేమో నా దోస్తులతో నేను దావ చేసుకుంటాను. శ్రీముఖి అంటది దోస్తులు ఈరోజు కాకపోతే మళ్ళీ వస్తారు, కొత్త దోస్తులు వస్తారు, మొగుడు మళ్ళీ రాడే, నాకు మొగుడు ఇంపార్టెంట్, చేపలు అమ్మిన చేపలు ఇయ్యి, నా మొగుడికి చేపలు గుర్తు 2 పెట్టాలి అది అని చెప్పేసి కొంచెం స్కిట్ అయితే మంచిగా చేస్తుంది అనుకోరి. సూపర్, వెరీ గుడ్ జెన్యూన్ పర్సన్ అనిపించింది. అండ్ వస్తూనే తన అదే ఎనర్జెటిక్ లెవెల్లోనే అట్లనే మాట్లాడింది, గట్లనే ఉంది. ఇక ఆమెకైతే ముగ్గురు గ్రీన్ ఇస్తే సరిపోదు కాబట్టి తను ఒక గేమ్ ఆడాలి, హోల్డ్లో ఉండాలి, తను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చేసారు. అండ్ బిందుమాధవ్ గారు గ్రీన్ ఇచ్చేసారు. నవదీప్ గారు మాత్రం రెడ్ ఇచ్చారు. గ్రీన్ ఇవ్వాలనిపించినా రెడ్ ఇచ్చారు, ఎందుకంటే హోల్డ్లో పెట్టారు కాబట్టి అవన్నీ. సో గిట్ల ఉంది ఈరోజు ఎపిసోడ్. మరి ఈ ఎపిసోడ్లో ఎవరు మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ అనిపించారు అనేది కంపల్సరిగా కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్లో రాయడం మర్చిపోవద్దు. గట్లనే జర్ర లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చెయ్యిరి. ఈసారి మనం ఖచ్చితంగా 100K ఫాలోవర్స్ని కొట్టలహే. గట్లనే ఏమంటారు వాచ్ అవర్ నింపి శాలరీ తీసుకొని యూట్యూబ్ నుంచి నేను శాలరీ తీసుకున్నాను. ఈసారి వీడియో పెట్టాలి బిగ్ బాస్ అయిపోయే లోపు. నాకు సపోర్ట్ చేస్తారు కదా. డన్ అయితే బాయ్.